ఓసిడిని తగ్గించుకోవాలంటే మనం ఎలాంటి పద్ధతులు అవలంబించవచ్చు, అదేవిధంగా ఒకసారి మనం ఆల్రెడీ సఫర్ అవుతున్నప్పుడు యూజువల్లీ మనం ఏదైనా ఒక ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటున్నప్పుడే ఎంత టైం పడుతుంది దాన్ని మనం తగ్గి నార్మల్ అవ్వడానికి. అదేవిధంగా చాలామంది చాలా డెస్పరేట్గా ఉంటారు, నాకు ఈ ఓసిడి తగ్గాలి అన్న ఉద్దేశంతో చాలా కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు అనమాట. ఆ కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. మొదటగా ఏంటంటే అసలు ఓసిడి రావడానికి కారణం ఏంటి అని మనకు తెలిస్తే ఆ రూట్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో చాలా వరకు ఆ రూట్లో నుంచి మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఓసిడిని తగ్గించుకోవచ్చు అనమాట. మొదటగా ఏంటి అంటే ఎక్కువ ఒక ఫియర్ ఉన్నప్పుడు లేదా నెగటివిటీ, ఒక పర్టికులర్ విషయం పట్ల విపరీతమైన నెగటివిటీ ఉన్నప్పుడు, లేకపోతే పర్ఫెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా వీటి వల్ల కూడా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నీట్గా ఉండాలి అన్న ఒక యాటిట్యూడ్ లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఏం చేస్తాము, తుడిచిన గిన్నెలే మళ్ళీ మళ్ళీ తుడుస్తుంటాము. లేదంటే మాటి మాటికి ఏది పట్టుకున్న జర్మ్స్ ఉంటాయేమో, లేకపోతే ఏదైనా వచ్చేస్తుందా అన్న ఫియర్ తోటి వెళ్ళి మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బాగా రాసిన ఎంత బాగుంటుంది కానీ ఇది బాగాలేదు అని మళ్ళీ రాయటము. అదేవిధంగా కొంత నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక ఆడ్ నెంబర్స్ మనం చేయకూడదు, చేస్తే బ్యాడ్ జరుగుతుందని కొన్ని నమ్మకాల వల్ల ఏం చేస్తామంటే ఒక స్విచ్ని కూడా 2 సార్లు ఆన్ చేస్తుంటాం అనమాట. సో అట్లా లేదా ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు 2 మనుషులు వెళ్ళాలి, లేకపోతే నాతో దగ్గర అమౌంట్ ఏదైనా పెట్టుకున్నా కూడా ఈవెన్ నెంబర్సే ఉండాలి, ఆడ్ నెంబర్స్ ఉండకూడదు అని ఇంకా రకరకాలుగా అనమాట. ఒక ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత దానికి అనేకమైనవి కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనము తెలియకుండానే స్టార్టింగ్లో ఏంటి అంటే ఇది ఓకే, ఇది స్మాల్ ప్రాబ్లమే అని కూడా మనం రియలైజ్ అవ్వము. అంటే ఆలోచనల్లో మనకి వస్తూ ఉంటాయి, మనం సడన్గా దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత అవి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నువ్వు చేయకపోతే నో, నువ్వు ఏదో చేయట్లేదు అని వి ఫీల్ రెస్ట్లెస్ అనమాట. సో ఆ రెస్ట్లెస్ని తగ్గించుకోవడానికి మామూలుగా కొన్నిసార్లు ఏం చేస్తామంటే కంపల్షన్స్ లాంటివి చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి బయటకు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేసుకోవడాలు, లేదా తలుపు మీద కొట్టి వెళ్ళటాలు, బయటకు వెళ్ళేటప్పుడు ఒకేసారి 10 సార్లు చెక్ చేసుకోవడం, ఇంకా ఇలాంటివన్నీ కంపల్షన్స్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ కంపల్షన్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ థాట్స్ ఏదైతే మన మైండ్ ఉందో అది మొత్తం ఒక ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసుకుని అలాగే చేయాలి, చేయకపోతే ఐ డోంట్ ఫీల్ గుడ్ అన్నట్టు నిన్ను ఆ థాట్స్ అన్నీ కలిపి ఓవర్ పవర్ చేస్తుంటాయి అనమాట. అరే ఏంటి నాకు ఏదో జరుగుతుంది, నాకు ఏదో ప్రాబ్లం ఉంది అని అప్పుడు రియలైజేషన్ వస్తుంది అనమాట. సో ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తామంటే అమ్మో నాకు ఏదో థాట్స్ వస్తున్నాయి, ఈ థాట్స్ బాగాలేవు, సో నేను ఈ థాట్స్ని తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇదే కామన్గా చేసే మిస్టేక్స్. ఏ ఆలోచనలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నువ్వు వాటిని కంట్రోల్ చేయలేవు అనమాట. ఎప్పుడైతే నువ్వు వాటిని కంట్రోల్ చేయాలనుకుంటున్నావో నథింగ్ బట్ యు ఆర్ రీకలెక్టింగ్ ద సేమ్ థాట్ అనమాట. సో ఇప్పుడు టీనేజర్స్ పిల్లలు చెప్పండి, ఓకేనా, ఈ పని చెయ్యొద్దు అంటే మైండ్ ఆ పనే చేస్తాను అంటది. ఎందుకంటే దానికి ఎప్పుడైతే ఒక నెగటివిటీ, ఒక భయము ఏవైతే బ్యాక్ సైడ్ ఉంటాయో సో అది మళ్ళీ గుర్తొస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా నడుస్తాము, ఆ దారిలో ఇంకెంత ముందు ఎవరైనా కుక్క ఎవరైనా ఖర్చు వెళ్ళిపోయింది అని మనకి తెలిసినప్పుడు మనకు తెలియకుండానే ఒక ఫియర్ చేత భయంగా ఆ దారిలో నడుస్తూ ఉంటాం అనమాట. సో మైండ్ ఎప్పుడు ఒక ఫియర్ని, ఒక నెగటివిటీని, ఏదైనా ఒక పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడము, కండిషనింగ్ ఏది ఉన్నా కూడా మైండ్ దాని పట్లనే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఓసిడి అనేది చాలా వరకు చాలా పెయిన్ఫుల్. మిగిలిన ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే, యాంగ్జైటీ, డిప్రెషన్తో కంపేర్ చేస్తే కూడా ఓసిడి చాలా పెయిన్ఫుల్. ఎందుకు అంటే ఇది ఎక్కువగా మనం ఏదైతే ఒక బిలీఫ్ సిస్టమ్ నమ్మి అది కరెక్ట్ అనుకుంటుంటామో దాని పట్ల మనకి ఛాలెంజింగ్గా పెయిన్ఫుల్ థాట్స్ వస్తుంటాయి. అదేవిధంగా మనకి సెక్షువల్ థాట్స్ అట్లాంటివి రావటం, మనం సొసైటీ మనం చూస్తే ఏమనుకుంటుందో నాకు భయమో, మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేని విషయాలు ఉంటాయి. సో వాటి పట్ల ఓసిడి వస్తుంటుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దేవుడి పట్ల బిలీఫ్ సిస్టమ్ మీద ఉంటుంది అనమాట. సో వీటి పట్ల ఉండటం వల్ల ఈ కొన్ని విషయాలు మనం బయటకు చెప్పడానికి బాగా అనిపించినప్పుడు అదే ఆలోచనలు మళ్ళీ మనకి నెగిటివ్గా వస్తున్నప్పుడు మనకి విపరీతమైన ఒక పెయిన్ మనలో ఉంటుంది అనమాట. సో అందుకే ఓసిడి ఈజ్ చాలా పెయిన్ఫుల్ థింగ్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. కానీ అట్లా అని తగ్గించుకోలేము అని కాదు, తగ్గించుకోవచ్చు. కానీ ఎవరు ఎంత స్ట్రాంగ్గా ట్రై చేస్తే వాళ్ళు తగ్గించుకోగలరు.
సో మనము ఎలా ఈ ఓసిడి నుంచి మనము బయటికి రావచ్చు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనము కంపల్షన్స్ని ఎలా చేస్తున్నాము అంటే వీటిని మనం ఎలా తగ్గించుకోవాలి, ఎందుకు నేను ఈ కంపల్షన్ చేయాలి అని ఫస్ట్ మనకు మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. సో ట్రై చేయండి, కంపల్షన్ చేయకుండా ట్రై చేయండి. లేదు చాలా రోజుల నుంచి ఒక ప్రాబ్లం రన్ అవుతుంది, సో నా మైండ్ కూడా నా కంట్రోల్లో లేదు అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో సో అప్పుడు మనము ఈ కంపల్షన్స్ నుంచి బయటికి రాలేకపోతుంటాం అనమాట. సో అలాంటప్పుడు సో మనము ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం, లేదంటే ఈఆర్పి లాంటి థెరపీస్ ఉంటాయన్నమాట. ఇది ఓసిడికి చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఆన్లైన్లో కూడా వెతుక్కొని ఈఆర్పిని ట్రై చేయవచ్చు. ఈఆర్పి అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే సో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కోల్డ్ వాటర్ చల్ల నీళ్ళు పోసుకుంటాం అనుకో, ఫస్ట్ మగ్గు చాలా చల్లగా అనిపిస్తుంటుంది. సో అట్లాగే 2-3 మగ్గులు పోసుకున్న తర్వాత మన బాడీ అలవాటు అయిపోతుంది అనమాట. సిమిలర్ వే ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లో దిగుతాము, నీళ్ళు చల్లగా అనిపిస్తాయి, దిగేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది అనమాట. సిమిలర్ వే ఈఆర్పిలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఈఆర్పి థెరపీని ఈ ఓసిడికి అడాప్ట్ చేసుకుంటూ ఉంటామో స్లోగా ఏంటంటే మనకి ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఎలా మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఎంత టైంకి ఇది తగ్గుతుందంటే ఇది డిపెండ్స్. అంటే ఒక్కొక్కళ్ళకి ప్రాబ్లము ఎప్పటి నుంచి ఉంది, ఎంత ఈజీగా దాన్ని అర్థం చేసుకుని బయటకు రాగలరు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, నాకు కాఫీ తాగే అలవాటు ఉంది, మీకు కూడా ఉంది అనుకుందాం. సో మీరు చాలా తొందరగా అలవాటు నుంచి బయటకు రావచ్చు, కానీ నేను కొంచెం టైం తీసుకుని బయటకు రావచ్చు. సో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ఎలా వస్తారు అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అనమాట. సో అదేవిధంగా ఉన్న టైము ఎంతకాలం నుంచి సఫర్ అవుతున్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ట్రై ఈఆర్పి థెరపీస్ కానీ, లేదంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని ఓసిడిని ఎలా తగ్గించుకోవచ్చు అని చూడండి, లేదా లాజికల్ వేలో కూడా ట్రై చేసి చూడండి.